మొదటి క్యారెక్టర్. వీడి పేరు వాసు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. వీడిని చూస్తే మినిమం ముగ్గురితో కమిట్ అయ్యి ఇద్దరితో బ్రేకప్ అయ్యి అట్లీస్ట్ ఒకరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నట్టు అనిపిస్తాడు కదూ. కానీ వాసు వాస్తవానికి వీడొక్కడే, అదే సింగిలే. ఏమైనా దోటడానికి ఏటాడైనా గీటే కెపాసిటీ ఉన్నా ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అమ్మాయి కూడా పడలేదు. ఆ బాధతో ఒక మహోత్తమైన వ్యక్తిని కలవనింటే వెళ్తున్నాడు. ఇలా ఆడేస్తున్న ఆది మానవుడి పేరే సీను. వీడి బయోడేటా కొంచెం పొడవు, కానీ వీడి బాడీలో హైట్ కరువు. అందుకే అందరు ఈయన పొట్టి సీను అని పిలుస్తారు. వీడి క్లాస్మేట్స్ కొందరికి కాలేజ్తో అవసరం అయిపోయి 5 సంవత్సరాలు అయినా వీడు మాత్రం అదే పనిగా అదే కాలేజ్లో బ్యాక్లాగ్స్ రాస్తూ బతికేస్తున్నాడు. వీడికి ఇంట్లో ఎక్స్ట్రా టేస్టల్ క్వాలిటీ ఉందండి. అదే అమ్మాయిని ఎలా పడేయాలో టిప్స్ ఇస్తూ ఉంటాడు. అయినా చెప్పడం మర్చి తిని అది నేనేనండి. సీనన్నాయ్, ఇలా వాసు ఎలా ఉన్నారా? నేను ఎలా ఉంటే పరామర్శలు ఎందుకు కానీ అర్జెంట్గా అమ్మాయిని పాడేయాలి. టిప్స్ కావాలి. అంత అర్జెంట్ ఏమొచ్చిందిరా? కాలేజ్ స్టార్ట్ అయ్యి సంవత్సరం అవుతుందా, ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా పడలేదు. ఇలాగే జీవితంతో వెయిట్ చేస్తే భయం వేస్తుందిరా. వారిని ఒక సంవత్సరం అంటే నా కాలేజ్ అయిపోయి 5 సంవత్సరాలు అయింది. అయినా చిల్రా. చిల్లు అంటే చిల్లు పడుతుంది ఇక్కడ. సర్లే ఇస్తా, చెప్పు ఎవరు అమ్మాయి? ఈ అమ్మాయిని ఏ అమ్మాయిని ఫిక్స్ అవ్వలేదు. ఎర్రి పప్ప, ఫస్ట్ పోయి అమ్మాయిని చూడిపో, తర్వాత వచ్చి టిప్స్ అడుగు, ఇస్తా. ఏమోరా సుహిత్, నా ఇంజనీరింగ్ హ్యాపీ డేస్లో ఉందనుకుంటే జాయిన్ అయ్యా. అన్ని సాడ్ డేసే ఉన్నాయే. అమ్మాయి నాకు నచ్చితే నేను నచ్చను, నేను నచ్చితే అమ్మాయి నచ్చదు. అంతా గందరగోళంగా. ఇలా నడుచుకుంటే వచ్చే అమ్మాయి పేరే అను. ఇది తాడేది ఫ్యాంటా అయినా దీని ఫ్యాంటసీస్ చాలా వెరైటీగా ఉంటాయి. దీని ఫిగర్కి చాలా మంది ఫ్యాంటిక్స్ కూడా ఉన్నారు. అందులో మన వాసుగాడు ఉంటాడు. ఇది స్కూల్ సెయింట్ యాన్స్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇంటర్ చైతన్య ఓన్లీ ఫర్ గర్ల్స్. ఫస్ట్ టైం కో ఎడ్యుకేషన్ లెగ్గెట్టింది. బాబాయ్, మన కాలేజే ఐటీ బ్రాంచు. రేపు ఖచ్చితంగా ఈ విషయం పొట్టోడు చెప్పాలి. వా, అమ్మాయిని చూసా, అను. ఎవరు తను? అను తెల్లా. మెకానికల్ మను తెలుసు, ఈసీ ధను తెలుసు. ఇది ఐటీ అను. జూనియరా? సెకండ్ ఇయర్. ఓ, నువ్వుతో ఫిక్స్ అయినావు కదా. అయితే నీకు టిప్స్ కన్నా ముందు 26 చెప్పాలి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారత. ఇప్పుడు చెప్పు. A relationship in a girl and boy should be like man and mansion house, but not like fish and kingfisher. మ్యాన్షన్ హౌస్ ఏంటి? క్యాండీయా? కాదు, బ్రాండీ. ఏంది అర్థం కాలేదా? అయితే ఇంకో చెప్తా విను. అమ్మాయిల మనసు ఐస్ ట్యూబ్ లాంటిది. కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే కరిగిపోతుంది, రెక్లెస్ హ్యాండిల్ చేస్తే పగిలిపోతుంది, మరీ కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే ఐష్టాంతంలా తొత్తిపోతుంది. ట్రై చేయకే. ఇది అర్థం కాలేదా? ఒరే, నీకు తీసిస్తో పనులేట్లా అని డాడ్ టిప్స్ చెప్తా విను. ఓకే. నాకేంటి అంటే నాకేంటని? ఓ 1000 తీసుకో. ఏదే? పోనీ 2000 తీసుకో. డబ్బులతో టెంప్ చేస్తే బ్రెయిన్ లో టెంపర్, ఒంట్లో టెంపరేచర్ 2 రేజ్ అవుతాయి. మరి ఏం కావాలా? ఏం కావాలి తర్వాత చెప్తా కానీ ఎండాకాలం కదా, తాగింటే ఏమైనా పట్టరారా? ఏం తాగుతావు? నా చిన్నపిల్లలు ఏం తాగుతాయి తెలుసు కదా. కూల్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్. మరి వేరే హాట్ డ్రింక్ అయితే కింద మద్యపానం హానికరం వేయాల్సి వస్తుంది. కరెక్ట్. నీ అప్ప అది మంది అనుకున్నావు, ఎనర్జీ డ్రింక్ అనుకున్నావు, ఇంత పీతలా తాగుతున్నావు. ఫుల్ ఎనర్జీ వచ్చేసింది వాసు. నీతో 3 టిప్స్ చెప్తాను. ఈ 3 టిప్స్తో అమ్మాయి మూడు మారి ఇంటి పైన 3 వచ్చేస్తుంది. చెప్తా. At the dance and you have to dance up. When you hear the reggae music and you put your hands up, and you smoke the ganja and you put your hands up. Everybody them a jump up and a put them hands up. అడ్రా బా, ఓకే కదా? అంతా ఓకేరా, పర్ఫెక్ట్ కదా? మొత్తం పర్ఫెక్ట్. వెళ్ళి తుమ్మెహే. బా, నాదో డౌట్. నువ్వు ఇన్ని తీసేసి టిప్స్ చెప్పావు కదా, నీకు ఎవరు పడలేదా? పడలేదా? శృతి వేరే స్మృతులు ఉందంటుంటే సర్లే అంటున్నావు. స్వాతి సైట్ ఎక్కువైందంటే సైడ్ అయిపోయినా. కీర్తి మనం లైన్ వేస్తే దిబ్రాంతి గురవుతుందని లైట్ తీసుకున్నా. అయినా మన రేంజ్ కి కట్టినలా పడుతుంటే వీళ్ళంతా ఎందుకు నువ్వు సూపర్ వా. వెళ్ళొస్తా. వాసు పట్టా పాసు. థ్యాంక్ యూ.
అమ్మాయిని బీభత్సన పొడిడేయాలి. హలో అను, మీరు ఐటీ కదా? అవును. నేను సిఎస్సి. ఓ అవునా, ఎప్పుడు చూడలేదు మేము. సిఎస్సి కదా, కొంచెం సీక్రెట్స్ ఎక్కువ. ఓ మరి ఇప్పుడు ఎందుకు ఓపెన్ అప్ అయ్యారు? అంటే ఏ అబ్బాయికైనా మిమ్మల్ని చూసాక ఓపెన్ అప్ అవ్వాలనిపిస్తుంది కదండి. ఆహా. అయినా ఐటీలో అందరు ఎరైటీగా ఉంటారు అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసాక తెలిసింది ఐశ్వర్య కూడా ఉంటుందండి. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. కంటెంట్ పాతది, దాని వెనుకున్న కారణం పాతది. కానీ కనెక్ట్ అయ్యే కమిట్మెంటే కొత్తది. చూడండి, ఫ్రాంక్గా చెప్పాలని మిమ్మల్ని చూడగానే చాలా ఇంప్రెస్ చేయాలనిపించింది. మీ కళ్ళు బాగుంటాయని, మీ ముక్కు బాగుంటుందని, మీ పెదాలు బాగుంటుంది, మీ చెవులు బాగుంటాయని, ఇంకా చాలా చాలా బాగుంటుంది చెప్పాలనిపించింది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిని అందలా చేస్తే మీలా ఉంటుంది. షల్ వి గో హ్యావ్ సమ్ కాఫీ? యా షూర్. చూసావా? టిప్ 2, అమ్మాయిలు ఏ అబ్బాయిని వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చే వాళ్ళనే లైక్ చేస్తారు. సో నువ్వు ఇప్పుడు కాఫీ షాప్కి వెళ్తావు, నీతో పాటు అమ్మాయి వస్తుంది, నీకు అప్పుడు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ టచ్ చేసి పట్టని పెట్టి నీ తర్వాతైనా ఏమైనా అని అనాలి. అప్పుడు అమ్మాయి ఫ్లాట్ అయిపోద్ది. నిజంగాను తను నీకంటే ఎక్కువ బాగాలేదు. అరే అమ్మా, మా వాస్గాన్ ఫోన్ చేవాడు, ఏ పొజిషన్ ఉండేమో. అర్రే బ్యాలెన్స్ అందరికి ఏంచి నా బ్యాలెన్స్ మర్చిపోయినా, ఇప్పుడు ఎలా? ఏయ్ అన్నా ఒకసారి ఫోన్ ఇవ్వవా అన్న? ఎవడరా నువ్వు? నేను నీకు ఫోన్ ఎందుకు ఇవ్వాలి? అబ్బా ఎవరైతే ఎందుకన్నా ఫోన్ ఇవ్వాలి, అర్జెంట్ ఫోన్ చేసుకోవాలి. ఎవరికి? అరే మా వాస్గాడ్ ఏ పొజిషన్ ఉండేమో, అర్జెంట్ ఫోన్ ఇవ్వన్నా. అంటే మన ఎర్ర జుట్టు వాసుగాడా? అతనే అన్నా. అవునా, ఫోన్ ఇవ్వన్నా. డబ్బులు బాకీరా. వీడు ఫోన్ చేస్తే ఎలాంటి వాడు ఫోన్ ఎత్తాడు. అన్నీ మాట కలిసి వచ్చేస్తున్నాయి. అయితే ఫోన్ చేయన్నా, పర్లేదన్నా. వాడు నేను చేస్తే ఎత్తాడ్రా. మాట్లాడాల్సింది అదే. నీ తర్వాతే నాకు ఫోన్ అయినా ఎవరైనా సరే, నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ కూడా. చూడు వీడు ఎత్తట్లేదు. ఎత్తకపోయినా పర్లేదన్నా. అరే చిన్న ఇట్రారా. ఎందుకన్నా? నువ్వు ఆగరా. ఎందుకన్నా? నువ్వు ఆగరా అన్నా. నువ్వు ఆగే. అబ్బా నన్నేనా అన్నా? ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా. ఎవరికన్నా? వాసుగాడికి రా. అమ్మ వద్దన్నా వద్దన్నా, అతను డబ్బులు బాకీ అన్నా. ఎట్టు కాకుండా అయిందే. ఇప్పుడు చూడు ఎలా ఎత్తాడు. ఒక్క నిమిషం. హలో, డబ్బులు ఎప్పుడు ఇస్తావు బే? అన్న రేపు వెళ్ళినట్టు అదే 1 వీక్లో ఇచ్చేస్తానా? హలో 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 చూసావరా ఎత్తి కట్ చేశాడు. టిప్ దొబ్బింది. టిప్ 3, ఈ జారుతున్నాడు రోయ్. అమ్మాయిలు ఏదో రౌండ్స్ వాగుతూనే ఉంటారు, బేస్లో ఆడడం అంటేనే ఇష్టం. అలాంటప్పుడు నువ్వు ఎస్ బేబీ, యా బేబీ, సో స్వీట్ అని అనాలి. ఎటువంటి పరిస్థితులు నెగిటివ్ రెస్పాన్స్ అవ్వదు రోయ్. ఒట్టలో అయ్యావో అంటో సంక నాచిపోయినట్టే. ఆకాశానికి ఆశలనిచ్చెన వేసెను మనవాడు, ఔరా క్రేజీ మునగాడు. తలచినదొకటి జరిగినదొకటి కాగా ఈనాడు, అయ్యో కంగే తిన్నాడు. నువ్వేమైనా చెప్పొచ్చుగా. నేనేం చెప్తా, నువ్వే చెప్పు. మూవీస్ చూస్తావా నువ్వు? బీభత్సంగా చూస్తా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఎందుకులే, నీ ఫేవరెట్ హీరో చెప్పు. నాకైతే మహేష్ బాబు అంటే ఇష్టం. ఎంత క్యూట్ గా ఉంటాడు, ఎంత టాల్ గా ఉంటాడు, ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఆ పవన్ కళ్యాణ్ ఉంటాడు ఎందుకు. ఇప్పుడు దాకా మహేష్ బాబు గురించి చెప్పావు, ఓకే. ఒకవేళ మహేష్ బాబుతో పవన్ కళ్యాణ్ పోలుస్తావంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ, మహేష్ బాబు ఎక్కడ? అసలు ఆడితే ఎలా పోల్చుకుంది? నీకేంటి రుచ్చాగట్లేదా? సార్ ఆర్డర్ అని సావడతాం ఎలా? పవన్ కళ్యాణ్ తెలుసా? తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, జల్సా, ఖుషి, రీసెంట్ గా గబ్బర్ సింగ్. ఏం బాస్ అంతే కదా? మహేష్ బాబు అంట, మహేష్ బాబు. పవన్ నిజం నాకు కొంప వచ్చింది కదరా. క్రీమ్ని నాటి బిస్కెట్ పడేయాలి. ఈడవాడు మన వాసులా ఉన్నాడు. వాసువే రే వాసు. అంత హ్యాపీనా? పడిపోయినట్టేనా? నీ సినిమాకి వెళ్దామారా? ఎందుకంటే లవ్ ఫీల్ బాగుందట. మళ్ళీ లవ్ అవి టిప్స్ కులిపోయి పడ చిప్సారా అవి? వాసు పాసు వాసు పాసు అని తిక్క పాసం చేస్తావు కదరా. అడ్వైస్ ఇస్తా అని చెప్పిన లైఫ్ అర్థం గుర్తొచ్చావు కదరా. ఆగరా నీ అబ్బా.
పుణ్యము కోరి కాశీకి పోయే లోకము తీరిదిలే ఈ కాశీ కన్నుల నీరు తుడిచే తీరికెవరికిలే పాటలు పాడుతూ కాలము గడిపే ఈ గొంతు వెనక గంగ పొంగును మించిన కన్నీరుందని ఏ గుండె కెరుగా పుణ్యము కోరి కాశీకి పోయే లోకము తీరిదిలే ఈ కాశీ కన్నుల నీరు తొడిచే తీరికెవరికిలే. మన కథలో ఆఖరి క్యారెక్టర్ ఇతని పేరేనండి వేణు. వీడు మన అనుతో పాటు సేమ్ ఐటీ బ్రాంచ్లో చదువుతున్నాడు. వేరే బ్రాంచ్ వాసుగాడికి అంత ఉంటే నాకెంత ఉండాలి అంటూ ఫుల్ కాంపిటీషన్ ఇస్తూ రండంలో దిగాడు. లేట్గా అయినా మన లవ్ గురు సీను గాడి దగ్గరకే వెళ్లాల్సిందే అంటూ బయలుదేరాడు. ఏంటోనండి నా మీద అంత పిచ్చి ప్రేమ. హలో సీను, హలో వేణు. ఒక అమ్మాయిని చూసా, విపరీతంగా నచ్చేసింది. నువ్వే ఏదో ఒకటి చేసి నీ టిప్స్ తో పడేయాలి ప్లీజ్. అరే దాంట్లో ఉందిరా, తప్పకుండా. ఇంతటి ఎవరా అమ్మాయి? అను. అను ఐడియా. వీడిని అనుకి సెట్ చేసి నా సజెషన్ కూడా స్టామినా ఏంటో చూపిస్తా. దెబ్బకి అందులో నా తప్పు లేదని వాడికి ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది. అరే సీను నువ్వు గ్రేట్ రా. అన్నా ఏం ఆలోచిస్తున్నావు అన్నా? అవేం లేదురా, చూడు వేణు నీకు 3 టిప్స్ చెప్తా. ఆ 3 టిప్స్తో అమ్మాయి ఫ్లాట్ అయిపోద్ది. టిప్ 1, and you have to dance up. When you hear the reggae music and you put your hands up, and you smoke the ganja and you put your hands up. Everybody them a jump up and a put them hands up. ఓకే సీను. వేణు ఏం సీను? ఒక చాక్లెట్ కొనుక్కోవాలి. అయ్యో అదే అదంతన్నా. ఇదిగో. మరి అది ఏది? ఇది. అయ్యో ఒక ఐడియా నీ పర్స్ ని ఖాళీ చేస్తుంది. హాయ్ అను. హాయ్ వేణు, వాట్సాప్? నథింగ్ మచ్, డైలీ రొటీన్. ఏ యహా వీళ్ళకి ఇక్కడేం పని? వీళ్ళమ్మా నీ పేరు మారుమోగిపోతుందిగా. నా పేరా? ఎందుకు? ఫేస్బుక్ లో రోజు ఫొటోస్ పెడుతున్నావుగా. ఓ అదా, ఏదో టైం పాస్ కి పెట్టా. నువ్వు టైం పాస్ కి పెట్టినా టైం లైన్ లో టైం టు టైం లైక్స్ పెరిగిపోతున్నాయిగా. బాబోయ్ వీడు ఖచ్చితంగా ఫోటో టిప్స్ ఇచ్చి ఉంటాడు. ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్ వచ్చేసరికి నువ్వు చాలా మారిపోయావు అను. యూ లుక్ సో స్లిమ్ అండ్ ట్రిమ్. థ్యాంక్ యూ. మేడం బీభత్సంగా నడిచేస్తుంది. యువర్ హెయిర్ ఈజ్ లవ్లీ, యువర్ స్కిన్ ఈజ్ వెరీ రేడియంట్. ఇంకెందుకు నువ్వు దాచడం, చెప్పేస్తాం. ఐ లవ్ యూ. కను మూస్తే నీ రూపం నా ఎదురే వస్తుంది, కను తెరిచే లోపే నన్ను కవ్వించేస్తుంది. దూరం నాకే నేరం చేస్తున్నట్టుంది, నీ దరి చేరాలంటే మది కలవరపడుతుంది. ఆపకపోతే అంతే, ఎగిరిపోతారు. నేను ఒప్పుకోను. నాకు నో చెప్పాడు, ఎస్ ఎలా చెప్తా. ఇద్దరు టిప్స్ ఇచ్చింది ఒకడైతే. ఏంటి వేణు ఇది? అరే వాసు నువ్వు ఆగరా. అను వాడు చెప్పేది నువ్వు నమ్మకు. నువ్వు ఆగరా. అరే ప్లీజ్ రా, ఫస్ట్ నేను చూసుకుంటారా ప్లీజ్ రా. అను అను అబ్బా అను పోరా. నన్ను ఇలా వెంటపడి ఇరిటేట్ చేయకండి, ఎందుకంటే ఇరిటేషన్ ఎక్కువ తిట్టేస్తాను. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికో లెక్క ఉంది. అను 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 నేను చెప్పేది విను. అను ఒక్కసారి విను. అను అను వినాలి. ఏంటి, ఏం చెప్తావు? అరే సౌండ్ రాదనుకున్నాను రా. అను
ప్లీజ్ అను, నేను నీకోసం రాసిన కవిత ఒక్కసారి వినాను. ప్లీజ్ అను. అను ప్లీజ్. ఏంటి? ఒక్క నిమిషం. అను, మనసు పాలతో చేసిన జున్ను. అబ్బా నువ్వు లేని ఈ జీవితం రెప్పలేని కన్ను. చెప్పలేను బన్నేం కాదు. ఆప్తావా? నువ్వు నేను కలవడం అనే ఊహ, అది జరిగితే ఆహా. ఎలా ఉందను? ఇంతకు నువ్వు వేసిన పిత్తిలా ఉందిరా. ఇదంతా కాదను, ఫ్రాంక్ గా చెప్తున్నాను విను. నువ్వు లేని జీవితం ఫ్రెండ్స్ లేని ఫేస్బుక్ లా, వీడియోస్ లేని యూట్యూబ్ లా, రిజల్ట్స్ లేని గూగుల్ లా ఉంటుంది. నువ్వు నా జీవితంలోకి వస్తే టారెన్స్ లో అప్పుడే స్కామ్ చేసి పెట్టి కెమెరా తయారవుతుంది నా జీవితం. అయినా మీ ఇద్దరికి సజెషన్ ఇచ్చిన ఐదురా. ఒక్క నిమిషం తీసుకొస్తాం. ఏమైందిరా? చెప్పొచ్చురా, ఏమైందిరా? ఏమైందా? అక్కడ మాట్లాడు. వీడేనా మీ ఇద్దరికి టిప్స్ ఇచ్చి పంపింది? అయినా లవ్ మీద ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వీడిని వదిలేసి మిమ్మల్ని ఎలా లవ్ చేస్తా? అన్నీ ఉన్నాయి. అమ్మాయి, ఫ్రెండ్స్, సీను, ఎలా డైరెక్టర్ వైరా సాంగ్. అమ్మాయి పడిందో, అమ్మాయి పడిందో, అమ్మాయి పడిందో, అమ్మాయి పడిందో. నెక్స్ట్ మన ప్లాన్స్ ఏంటి డార్లింగ్? డార్లింగ్ అన్నట్టు డొక్కలో తంత అయ్యాద్దవా. అయినా ఒరే కాలేజ్ అయిపోయి 5 సంవత్సరాలు అయినా సిగ్గులేదారా నీకు? తిడతావా? తిట్టాలా తన్నాలని ఇలాంటి వాళ్ళని నీ పొట్టి. మరి ఇందాక లవ్ అన్నావు. లవ్వా? అది రేపు పొద్దున వాళ్ళిద్దరూ నిన్ను ఇరగ్గొడతారని అలా అన్నా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఐడియా అనేది మనల్ని ఆడం పట్టించలా ఉండకూడదు అని తెలుసుకున్నాను. అయినా కానీ ఒరే, నువ్వు నీ ఫ్రెండ్స్ కి టిప్స్ ఇచ్చినట్టు నాకు ఓ ఫ్రెండ్ ఉంటది. ఎలాంటి వాళ్ళకి ఓకే చెప్పాలో, ఎలాంటి వాళ్ళకి ఓకే చెప్పకూడదో అని సజెషన్స్ ఇచ్చేది. ఎవరది? చెప్పొచ్చుగా. తినే నా ఫ్రెండ్ ప్రాణు. ఎవడే ఎదవా? వీడేనే ఆ ఇద్దరు ఎద్వలకి అడ్వైజ్ ఇచ్చి పంపింది. ఏంటి ఏం మాట్లాడా? ఒక అడ్వైజ్ ఇచ్చే అబ్బాయి మనసు అడ్వైజ్ ఇచ్చే అమ్మాయికే అర్థమవుతుంది. నెక్స్ట్ మన ప్లాన్స్ ఏంటి? స్విట్జర్లాండ్, న్యూజిలాండ్. సీదా స్ట్రీట్ అట్లా వెళ్దాం. తప్ప చేసుకోవాలి.